బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైట్స్ జరిగే విషయం తనకు తెలియదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ కు కక్ష సాధించాలనే ఆలోచన లేదని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగానే ముందుకెళ్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో రెచ్చగొట్టే విధానం తమది కాదన్నారు. జూబ్లీహిల్స్ లో గతంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు వాళ్ళ ప్రచారం ఎలా ఉంది అనే దానిపైనే తాము మాట్లాడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక జూబ్లీహిల్స్ లో గతంలో వచ్చిన ఓట్లు కానీ డిపాజిట్ తెచ్చుకోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు చెబుతున్నట్టుగా తెలిపారు. తాము ఎవరిని రెచ్చగొట్టబోమని, మతం మీద ఓట్లు అడిగే విధానం తమది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. టిఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో. ఎంతమంది జైలుకు ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారులుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే